చాలామంది ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఊరికే ఇంట్లో కూర్చొని వేడి చేసింది అనుకోకుండా దాన్ని మరీ ప్రమాదకరమైన స్థితికి వెళ్ళకుండా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర బాగా యూరిన్ కొంచెం కలర్ మారింది అంటే వేడి చేసేసింది అని రకరకాల వైద్యాలు చేసి ఎప్పుడో సీరియస్గా ఏడుస్తూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత హై యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. అదే మనం ముందే వెళ్తే యాంటీబయాటిక్ వాడకుండానే దానికి సింపుల్గా ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుని దానికి వెళ్ళొచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉమెన్లో మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. యూరిన్ హోల్డ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ దిస్ యూరిన్ యూటీఐ అంటారు. సో యూరిన్ హోల్డ్ చేసుకోకూడదు. సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆఫీస్ లో ఎలా హైజీన్ ఉన్నా లేకపోయినా ముందు యూరిన్ వెళ్ళడం అనేది, వాళ్ళు వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ఇలాంటి ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.